సుజిత్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను రన్ రాజా రన్ అనే సినిమాని తీసి అనుకుంటున్నాను. దానికన్నా ముందు రన్ రాజా రన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్, దాంతో పాటు ప్రేమ కాదు అనే షార్ట్ ఫిల్మ్, ఇంకా ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీసిన ఒక చిన్నపాటి ఒక డైరెక్టర్. అతనికి స్టార్లని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా అంటే అబ్సల్యూట్లీ ఉందనే చెప్పుకోవాలి. అసలు ఏం చూసి నమ్ముతారో తెలియదు కానీ హీరోని మట్టుకు ఒక మస్తు మ్యాసివ్ గా చూపిస్తాడు. సాహో మీరు ఉదాహరణ చూస్తే సాహో ఈ టైంలో రిలీజ్ అయితే హిట్ అయ్యే సినిమా. అది 2019లోనే తీసింది, చాలా ఎర్లీలో చూసాను. సో దాంట్లో కండిషన్ అనిపిస్తాడు. దాంతో పాటు ఇప్పుడు ఈ సినిమా ఏదైతే ఉందో యాక్చువల్లీ ఈ సినిమాని ఫుల్ లెంత్ కూడా చెప్పలేదు స్టోరీ, ఓన్లీ కట్ 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 పేజెస్ చెప్పాడు. దాంతో పాటు ఇక్కడ సుజిత్ ఏంటంటే డై హ్యాడ్ ఫ్యాన్ అబౌట్ కాన్ఫిడెంట్. ఒక ఫ్యాన్ డైరెక్టర్ గా మారి సినిమా చూస్తే ఇట్లుంటది అనేది ఉదాహరణ ఇదే. ఎందుకంటే ఫుల్ లిబర్టీ ఉంటుంది సినిమాలో, నీకు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వాడుకున్నాను కూడా. జానీ సినిమా టెంప్లెట్ ని తీసుకొచ్చి వాడుతున్నాడు జన దగ్గర. దాంతో పాటు తమ్ముడు సినిమాలో సూర్య పాత్ర ఉంది, ఆ సూర్య పాత్రని దీంతో తీసుకొచ్చి పెడతాడు. అదే మాస్టర్ చేయింది. దాంతో పాటు మీకు ఎంత లిబర్టీ కావాలి. దాంతో బద్రీ సినిమా వికెట్ ఫేసింగ్ ద మిర్రర్ దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టండి. ఏంటంటే ఒక ఫ్యాన్, ఒక కల్ట్ ఫ్యాన్ ఎలా ఉంటాడు అన్నదానికి ఉదాహరణ ఇదనమాట. మరి టోటల్ గా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందా లేదా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఊచకోత. ఇక ఎన్ని తలలు నరికింది అనేది ఇప్పటికీ లెక్కలేదు సినిమాలో, అన్ని తలలు ఎగిరిపోతాయి. ఇంకోటి మాట్లాడుకోవడం మర్చిపోయాను, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇంత మంచి ఇంటర్వెల్ సీన్ మీరు ఎక్కడ చూసి ఉండరు అని అంటారు కదా. ఇలాంటి ఇంటర్వెల్ సీన్లు చాలా చూసాం మనం. ఎందుకంటే ఇలాంటి తలలు నరికే సీన్లు ఎన్ని ఉన్నాయంటే అతను ఒక్కడే సినిమాలో తల నరికే సీన్ ఉంది, అశోక్ సినిమాలో ఇదే సీన్ ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్స్, దాంతో పాటు ఉయ్యాల వారి నరసింహ సినిమాలో కూడా ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేశాడు అనమాట దీంట్లో. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చెప్పుకోవడానికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అయితే కూర్చోబెట్టిందో సెకండ్ హాఫ్ లో సినిమా చాలా లాగ్. ఎంత లాగ్ అంటే కంటిన్యూటీ అనే షార్ట్సే ఉండవు. సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎవరైతే ఫీమేల్ లీడింగ్ ఒక రోల్ ఉంటుందో విలన్ పోయి అలా అటాక్ చేసిన తర్వాత ఈమె బ్యాక్గ్రౌండ్ లో చెప్తుంటుంది ఒక వాయిస్. ఏమని చెప్తుందంటే తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేసుకున్నాడు, కానీ ఇప్పుడు తన ప్రేమనే చంపితే యుద్ధం ఎలా మొదలు పెట్టాడు అంటది. కానీ ఇక్కడ చనిపోయిందని ఈమెకు తెలియదు. ఇది ఒక డెడ్లీ మిస్టేక్. సినిమాలో కంటిన్యూటీ లేదు, ఇష్టం ఉన్న స్క్రీన్ ప్లే వాడింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూతురుని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూటీ షాట్ లేదు. అంటే కిడ్నాప్ చేసే ముందు బియర్డ్ మొత్తం చాలా బ్లాక్ ఉంటది, కార్ లో డ్రైవ్ చేసేటప్పుడు మొత్తం బియర్డ్ అంతా వైట్ గా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ లోకి వచ్చేసరికి బియర్డ్ మొత్తం మళ్ళీ బ్లాక్ కలర్ లో ఉంటది. చాలా కంటిన్యూటీ మిస్టేక్స్ ఉన్నాయి. ఇక దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే తన భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ మనోడు బాంబు